వెల్కమ్ బ్యాక్. కేవలం కక్షపూరిత రాజకీయాలతో కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ చిచ్చులు పెట్టే ప్రయత్నం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శించారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ఈ కారు వంటి అంశాలలో గత 2.5 సంవత్సరాలుగా ప్రజల దృష్టిని మళ్లించే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని అన్నారు. ఇక తెలంగాణ కోసం శ్రమించి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ అని నోటీసులతో భయపడే వ్యక్తి కాదు అని స్పష్టం చేశారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎంత ఒత్తిడి తెచ్చినా టీఆర్ఎస్ నాయకులకు భయపడరని ఎమ్మెల్యే అన్నారు. నేను ఫామ్ హౌస్ లో ఉన్నాను, నా ఇల్లు ఇక్కడనే ఉన్నాను, నా ఇల్లు ఇన్నే ఉంది, నా ఇంటికి మీరు ఇవ్వండి, రండి, మీరు ఏ అడిగిన దాన్ని నేను సమాధానం చెప్తాను అని చెప్తే దాన్ని పక్కదారి పట్టించి మున్సిపాలిటీ ఎలక్షన్లు ఉన్నాయి, ఎక్కడ బయటకు వస్తాడో, బయటకు వస్తే ఏమి ఇబ్బంది అవుతుందో, మొన్నే సర్పంచ్ ఎలక్షన్ సంకనాకపోయినా మళ్ళీ ఆయన మన బయటకు వస్తే మన కథమైపోతామని భయభాంతులతో మీరున్నారు. దానికి డైవర్షన్ పాలి నేను ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 2 మంత్రులు వచ్చి కేసీఆర్ ఇంటికి వచ్చి సమ్మక్క సారక్కకు రమ్మన్నారు. సమ్మక్క సారక్కకు రమ్మని దర్శనం చేసుకోమని అఫీసర్ చెప్పినప్పుడు మరి ఇలా సమ్మక్క సారక్కకు పోవాలన్నా, ఈ సిట్టు దగ్గరకు పోవాలన్నా మీరు ఆలోచన చేయండి. కేసీఆర్ కుటుంబాన్ని ఇబ్బంది పెడతా ఉన్నావు, కేసీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టావు, మళ్ళీ ఈ రకం కేసీఆర్ నోటీస్ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నావు. నువ్వు నోటీస్ ఇచ్చిన దానికి భయపడేటటువంటి కేసీఆర్ కాదు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు అందరు ఏకమైనా కూడా, రాష్ట్రంలో దేశంలో అందరు ఏకమైనా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే దాంట్లో నా ప్రాణం అయినా సరే కానీ నేను తెలంగాణ రాష్ట్రం తెచ్చి తీర్తానని చెప్పిన గొప్ప నాయకుడిని ఈ రోజున ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. చేతిలో అధికారం ఉంది, మీ చేతిలో పోలీసు వాళ్ళు ఉన్నారు, మా ఇష్టానుసారం చేస్తాం, మా ఇష్టం మీద రావాలి, ఇది రజాకాల పరిపాలన, ఇది రజాకాల లాగా మేము పరిపాలిస్తాం, మీరు పాటించకపోతే మీరు తీసుకొని లోపడేస్తామన్న ఆలోచనతో మీరు ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని తెలియజేస్తా ఉన్నాం. నేను ఫామ్ హౌస్ లో ఉన్నాను, నా ఇల్లు ఇక్కడనే ఉన్నాను, నా ఇల్లు ఇన్నే ఉంది, నా ఇంటికి మీరు